Welcome back to the Aksa YouTube Group 2 ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే అంశాల గురించి సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలను అవుట్లైన్ రూపంలో విశ్లేషించుకుంటూ వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో ఇష్యూ రైజ్ చేసినట్లయితే మీకు వాటి గురించి క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఈరోజు ఇదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎకనామిక్స్లో సిలబస్లో ఉన్న భాగంగా ముందుగా మనం ఈరోజు జాతీయ ఆదాయము అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మనకు సిలబస్లో పేర్కొన్నది ఏమిటంటే ఇంగ్లీష్ వెర్షన్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క జాతీయ ఆదాయం, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. కాన్సెప్ట్ అంటే భావనలు, మెజర్మెంట్ అంటే అంచనా పద్ధతులు లేదా కొలత పద్ధతులు అని కూడా అనవచ్చు. కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క భావనలు మరియు అంచనా పద్ధతులు. అంతేకాకుండా ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అని పేర్కొనడం జరిగింది. వీటిని మనం తెలుగులో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే జాతీయ ఆదాయం యొక్క భావనలు, జాతీయ ఆదాయం యొక్క భావనలు, మెజర్మెంట్స్ అంచనా పద్ధతులు లేదా కొలిచే పద్ధతులు అని అర్థం. ఈ విధంగా ముందుగా మనకు ఫస్ట్ లైన్లో ఎకనామిక్స్లో ఇండియన్ ఎకానమీలో భాగంగా ఫస్ట్ లైన్లో మనకు ఈ రెండు అంశాలు పొందుపరచడం జరిగింది సిలబస్లో. మొదటిది భావనలు, రెండోది అంచనా పద్ధతులు. ఇంకేమన్నారంటే ఇక్కడ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే వృత్తిగత వ్యవస్థ, వృత్తిపరంగా అంటే వృత్తుల వారీ వ్యవస్థ ద్వారా, మరియు సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ వివిధ రంగాల వారీగా జాతీయ ఆదాయం, భారతదేశంలో వృత్తి వ్యవస్థ ద్వారా వచ్చే ఆదాయము, అదేవిధంగా వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయం, ఇవి జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో ఏ మేరకు తమ పాత్రను వహిస్తాయి అనే అంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు మరియు వృత్తుల వారీగా వచ్చే ఆదాయము, అదేవిధంగా భారతదేశంలో వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయాలు జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో వాటి పాత్ర ఏమిటి అనే అంశాలను మనము ఈ జాతీయ ఆదాయం అనే అంశంలో భాగంగా మనం ఈ గ్రూప్ 2 సిలబస్ ఏపీపీఎస్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదే సిలబస్ తెలంగాణ గ్రూప్స్ కూడా వర్తింపజేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము కేవలం సిలబస్లో ఈ రెండు అంశాలను మాత్రమే సరిపోదు. ఒకటి భావనలు, రెండు అంచనా పద్ధతులు, ఈ రెండు మాత్రమే చదివితే సరిపోదు. దీంట్లోనే వివిధ రంగాల వృద్ధి ధోరణులు, ఇది రెండో అంశం. వివిధ రంగాల వృద్ధి ధోరణులు అనేది రెండో అంశం. అంటే ఇక్కడ మొత్తము సిలబస్ ప్రకారము మనకి ఇక్కడ 3 అంశాలు మనం కనపరచడం జరిగింది. ఈ 3 అంశాలే కాకుండా ఇవన్నీ మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలకు అనుగుణంగా మనం ఆన్సర్ చేయగలిగితేనే ఈ సిలబస్ని మనం పూర్తిగా చదివినట్లు అర్థం అన్నమాట. ఇన్ని అంశాలను పూర్తిగా మనం చదివితేనే ఈ జాతీయ ఆదాయం అనే అంశము పూర్తయినట్లు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ముందుగా ఫస్ట్ వన్ పరిచయం. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, అసలు ఈ భావన ఎలా ఉద్భవించింది, జాతీయ ఆదాయం అనే భావన ఎలా వచ్చింది, దీన్ని బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఏ విధంగా అంచనా వేయడం జరిగింది, అదేవిధంగా స్వతంత్రానంతరం జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేయడం జరిగింది అనేది మనము పరిచయం అనే అంశంలో చర్చించుకోవాల్సి ఉంటుంది, లేదా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ పరిచయం అనే భాగంలో
జాతీయ ఆదాయం అంటే ఏమిటి, ఈ భావన ఎలా వచ్చింది, అసలు ఎందుకు జాతీయ ఆదాయాన్ని ఉపయోగిస్తారు, స్వతంత్రానికి పూర్వం మన దేశంలో స్వతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్క కట్టేవారు, ఎలాంటి పద్ధతులను అనుసరించారు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించడం మొదలుపెట్టారు అనేవి మనం పరిచయంలో కొంతవరకు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంచనాల కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. స్వతంత్రానంతరం స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా పద్ధతుల నుంచి వైదొలిగి కొంతవరకు మన దేశానికి పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఇదే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఇందులో 3 సభ్యులను నియమించడం జరిగింది. ఈ 3 సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే వాళ్ళు ఇచ్చిన నివేదికను అనుసరించి ఈరోజు వరకు కూడా మనము జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత 3వ అంశము జాతీయ ఆదాయ విభాగాలు. జాతీయ ఆదాయంలో ఏ విభాగాలు ఉన్నాయి, ఇక్కడ 4 విభాగాలు ఉన్నాయన్నమాట. ఈ 4 విభాగాల గురించి మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంచనాల కమిటీలో 3 సభ్యులు, జాతీయ ఆదాయంలో 4 విభాగాలు ఉన్నాయి. ఆ 4 విభాగాల గురించి మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర గణాంక సంస్థ, దీన్నే సిఎస్ఓ అంటారు, ఎన్ఎస్ఓ అని కూడా అంటారు. ముందుగా సిఎస్ఓ పేరుతో స్థాపించడం జరిగింది కేంద్ర గణాంక సంస్థను. కాలక్రమంలో దీన్ని ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది. ఇది 4వ అంశం. ఆ తర్వాత జాతీయ ఆదాయ భావనలు. ఈ జాతీయ ఆదాయ భావనలో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. ఆ తర్వాత వ్యష్టి ఆదాయం. వ్యష్టి ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం. వ్యయార్హ ఆదాయం, వ్యయం చేయడం ద్వారా సంపాదించిన దాంట్లో వ్యయం ఖర్చులు పోను మిగిలే ఆదాయం వ్యయార్హ ఆదాయం. తలసరి ఆదాయము. ఆ తర్వాత నిజ లేదా వాస్తవ జాతీయ ఆదాయము మరియు నామమాత్ర జాతీయ ఆదాయము. బదిలీ చెల్లింపులు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ దేశీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల ద్వారా జాతీయ దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. ఆ తర్వాత నికర జాతీయోత్పత్తి ప్రతిద్రవ్యోల్బణం. ఈ విధంగా ఈ భావనలు అనే అంశంలో భాగంగా ఇన్ని అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, వ్యష్టి ఆదాయము, వ్యయార్హ ఆదాయము, తలసరి ఆదాయము, నిజ జాతీయ ఆదాయము లేదా వాస్తవ జాతీయ ఆదాయము, నామమాత్రపు జాతీయ ఆదాయము, బదిలీ చెల్లింపులు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి ప్రతిద్రవ్యోల్బణము. ఈ విధంగా భావనలు, జాతీయ ఆదాయ భావనలు అంశంలో భాగంగా ఎన్ని అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంచనా పద్ధతులు, జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు. ఇందులో ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం లెక్కించడం, ఆ తర్వాత ఉత్పత్తి ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం, ఆదాయం ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం, వ్యయం ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం. అంటే ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి, ఈ 3 పద్ధతుల ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ ఆదాయం అంచనా వేయడంలో పరిమితులు ఏమిటి, పరిధులు ఏమిటి, అంటే అంచనా వేయడానికి ఏ పరిమితుల లోబడి జాతీయ అంచనా వేయాల్సి ఉంటుంది, వాటికి ఉన్నటువంటి పరిధులు ఏమిటి. ఈ విధంగా ఈ 2 అంశాలను మనం పూర్తిగా చదువుకొని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సిలబస్లో మెయిన్గా కనపరిచింది ఇవి. కాకపోతే సంపూర్ణ జ్ఞానం కోసం మాత్రం ఈ అంశాలన్నింటినీ మనం చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ జాతీయ ఆదాయ అంచనాలు శ్రేణులు. అంటే జాతీయ ఆదాయాన్ని సంవత్సరాల వారీగా అంచనా వేస్తారు, ఆర్థిక సంవత్సరాల వారీగా. ఈ ఆర్థిక శ్రేణుల వారీగా అంచనా వేసేదాన్నే అంచనాలు శ్రేణులు అంటాం. ఇది 1900
1951 నుంచి ప్రారంభించడం జరిగింది. 1951 నుంచి ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం ప్రారంభించింది. ఎన్ని సంవత్సరాల వారీగా ఎన్ని విడతలలో ఎన్ని శ్రేణులలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో 7 సార్లు జాతీయ ఆదాయ సంవత్సరాలను సవరించి అంచనాలు వేయడం జరిగింది. 7 సార్లు. ఇప్పుడు మనము 7వ సవరణలో ఉన్నామన్నమాట. ఆ తర్వాత వివిధ రంగాల వారీగా వృద్ధి ధోరణులు, అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, 3 టైర్ సిస్టమ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ 3 రంగాల్లో జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో ఈ 3 రంగాల యొక్క పాత్ర, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, తృతీయ రంగం అంటే సేవా రంగం. ఈ 3 రంగాలు జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో నిర్వహించినటువంటి పాత్రను మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాతీయ ఆదాయ గణనలలో ఎదురయ్యే సమస్యలు. ఈ విధంగా మనము ఎన్ని అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ ఎన్ని అంశాలను చదివి గుర్తుపెట్టుకొని వాటి మధ్యలో ఉన్నటువంటి భావాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ భావనలకు సంబంధించిన నిర్వచనాలు, ఆ నిర్వచనాలలో ఉన్నటువంటి కుడికలు తీసివేతలు ఉంటాయి. అంటే జీడిపి ఎలా వస్తుంది, జిఎన్పి ఎలా వస్తుంది, ఎన్ఎన్పి ఎలా వస్తుంది, ఎన్డిపి ఎలా వస్తుంది, వ్యష్టి ఆదాయం ఎలా వస్తుంది, వ్యష్టి ఆదాయం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, వ్యయారీ ఆదాయం అంటే అది ఎలా వస్తుంది, తలసరి ఆదాయం అంటే అది ఎలా వస్తుంది, బదిలీ చెల్లింపులు అంటే ఏమిటి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం లెక్క కట్టే విధానము, నిజ జాతీయ ఆదాయం అంటే ఏమిటి, నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏమిటి. ఈ భావనలు ఒకదానికొకటి సహసంబంధాన్ని ఏర్పరచుకుంటూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులు, ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు, ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు. ఈ విధంగా మనము చదువుకోవాలి. ఇందులో మనము బాగా చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే అదొకటి, ఫస్ట్ వన్ అంచనాల కమిటీ నివేదిక, కేంద్ర గణాంక సంస్థ, అంచనా పద్ధతులు, భావనలు. ఆ తర్వాత జాతీయ ఆదాయ అంచనాలు శ్రేణులు, వివిధ రంగాల వృద్ధి ధోరణులు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎన్ని అంశాలు చదివితేనే మనకు ఈ జాతీయ ఆదాయం అనే అంశం అనేది పూర్తవుతుంది. ఇవి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా, నేను చెప్పిన అంశాలు కాకుండా మీకు తెలిసిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఇందులో వాటిని కూడా మీరు జోడించుకొని చదువుకోవచ్చు. లేదు ఇవి కాకుండా మీకు తెలిసిన అంశాలు ఏమైనా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కనుక మీరు మెన్షన్ చేసినట్లయితే వాటి గురించి కూడా వివరాలు సేకరించి మీకు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా జాతీయ ఆదాయం అనే టాపిక్ మనం పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెండో అంశము ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది రెండో అంశము. ఇందులో మనము రెండో అంశంలో భాగంగా ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, ముందుగా నిర్వచనాలు చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఇందులో ముందు మనం చదువుకోవాల్సింది రెండు నిర్వచనాలు, పరిచయం, ఆ తర్వాత రెండో అంశంగా భావనలు, నిర్వచనం తర్వాత భావనలు. పరిచయంలో వచ్చేసి ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, నిర్వచనాలు చదువుకుంటాం. అంతేకాకుండా
ఈ రెండు అంశాలకు సంబంధించి వివిధ రకాల కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు, ఐక్యరాజ్య సమితి నిర్వచనము, భారతదేశ ప్రభుత్వం యొక్క నిర్వచనము, ఈ విధంగా పలు నిర్వచనాలు మనము చదువుకోవాల్సి ఉంటుంది. రెండో అంశంలో భావనలు. భావనలు అంటే ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి భావనలు ఏమిటి, ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి భావాలు అంటే అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది. మూడో అంశంగా లక్ష్యాలు, ఆర్థికాభివృద్ధి యొక్క లక్ష్యాలు. నాలుగో అంశము ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు. ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్థిక అంశాలు, రెండు ఆర్థికేతర అంశాలు. ఒకటి ఆర్థిక అంశాలు, రెండు ఆర్థికేతర అంశాలు. ఐదవది మూలధన వర్గీకరణ. ఆరవది ఆర్థిక అభివృద్ధి నిరోధకాలు. ఆర్థిక అభివృద్ధి నిరోధకాలు. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సామాజిక నిరోధకాలు, రెండవది సాంస్కృతిక నిరోధకాలు. ఆ తర్వాత ఏడవది సూచికలు. ఈ విధంగా మొత్తం ఆర్థికాభివృద్ధిలో మొత్తం 7 అంశాలను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ముందుగా పరిచయం. ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి. ఇందులో పలు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలను చదువుకోవాల్సి ఉంటుంది. భావనలు. ఆర్థిక వృద్ధి అనే భావనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి భావనలో నిర్వచనంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి. ఆ తర్వాత లక్ష్యాలు. ఆర్థిక వృద్ధి యొక్క లక్ష్యాలు, ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యాలు. అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు. ఈ అంశాలు రెండు రకాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే రెండు రకాలు ఉన్నాయి. అవి ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతరమైన అంశాలు. ఆ తర్వాత మూలధన వర్గీకరణ. మూలధనం అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఆర్థిక వృద్ధి చెందాలన్నా, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా మూలధనం అనేది అవసరం. ఈ మూలధనం అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఆర్థికాభివృద్ధిలో ఈ మూలధనం యొక్క పాత్ర ఏమిటి. ఆ తర్వాత ఆర్థిక వృద్ధి సాధించడంలో కొన్ని నిరోధకాలు, ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏమిటి? అందులో రెండు రకాలు: సామాజిక నిరోధకాలు, సాంస్కృతిక నిరోధకాలు. చివరి అంశంగా సూచికలు. ఆర్థిక వృద్ధి సూచికలు ఎన్ని రకాలు, ఆర్థిక అభివృద్ధి సూచికలు ఎన్ని రకాలు, ఏ సూచికలు ఏ అంశాలను తెలియజేస్తాయి. ఇన్ని అంశాలు మనం ఆర్థిక అభివృద్ధిలో చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చెబుతున్నది అంశాలు మాత్రమే, పాఠ్యాంశంలోకి ఇంకా ఎంటర్ కాలేదు. ఓన్లీ అవుట్లైన్స్. మనకు ఇచ్చినటువంటి సిలబస్లో టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్, సిలబస్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఉపవిభాగాలు, సబ్ టాపిక్స్ అన్నమాట. ఇవి ఈ విధంగా మనం విడదీసుకొని చదువుకున్నట్లయితే చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, వాటిని అప్లై చేయడానికి, ఆన్సర్లో అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మనము వీటిని ఈ విధంగా అంశాల వారీగా విడదీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తర్వాత అంశం వచ్చేసి ప్రణాళికల వ్యూహం.
మూడో అంశము ప్రణాళికలు, వ్యూహం. ఇక్కడ కూడా అంతే. ముందుగా ప్రణాళికల పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళికలు అంటే ఏమిటి? ఇవి మనము పాఠశాల నుంచి మనం వీటిని చదువుకొని ఉంటాము కాబట్టి వీటి గురించి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. రెండో అంశంగా ప్రణాళికా సంఘం ఏర్పాటు. ప్రణాళిక సంఘం ఏర్పాటు, ఆ తర్వాత విధులు, అధికారాలు. ప్రణాళికా సంఘం యొక్క విధులు, ప్రణాళిక సంఘం ఏర్పాటు, ప్రణాళిక సంఘం యొక్క విధులు, ప్రణాళికా సంఘం యొక్క అధికారాలు, లక్ష్యాలు. లక్ష్యాలు, ఆవశ్యకత. ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది మనకు తెలిసినదే. ప్రణాళికా సంఘం యొక్క విధులు ఏమిటి, ప్రణాళికా సంఘం యొక్క లక్ష్యాలు ఏమిటి, ప్రణాళికా సంఘం యొక్క ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమిటి. ఆ తర్వాత మూడో అంశంగా ప్రణాళికల లక్షణాలు. లక్షణాలు, రకాలు. ఆ తర్వాత నాలుగో అంశంగా ఒకటో ప్రణాళిక నుండి 12వ ప్రణాళికలు, 1 నుండి 12 ప్రణాళికలు. ఆ తర్వాత ఐదో అంశంగా ప్రణాళికలు, వ్యూహాలు. ఆరో అంశంగా విజయాలు, వైఫల్యాలు.